లక్ష్మీపతే నిగమలక్ష్య నిజ స్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మదన జనాదన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. ప్రభు, ఈ లోకమంతా శుద్ధముగా తేజోమయంగా వెలిగిపోతున్నప్పుడు మిమ్మల్ని ఇలా ఆలోచనలో కట్టిపడేయడానికి గల కారణమేమి? దేవి, కలిపురుషుడి సరస్వరానికి అంతిమరేఖ వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరిని తోడు చేసుకుని ఆయుధాలుగా ములుచుకుని యుగసూత్రాన్ని తెంపివేయాలన్న తన ఆలోచన. ఎవరు స్వామి వాళ్ళిద్దరూ? మానవులా లేక దేవతలా? మాట్లాడరా కాలన్, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు కదా నీ న్యూరో సైన్స్ సైకాలజీ బ్రెయిన్తో. కానీ నాకు ఈరోజు జ్ఞానం కాదురా, దీని నుంచి బయటపడే మార్గం చెప్పు. ప్రేమ ఎంతో గొప్పగా అనిపిస్తుందో అంతే త్వరగా అది బాధకు మందవుతుంది. మనిషి నెప్పులతో పుడతాడో నెప్పులతో బ్రతుకుతాడు. ఆఖరికి చేతులెత్తి నా నెప్పులు తగ్గించుకుని బ్రతిమాలుకుంటాడు. అదిగో నీకు థియరీ స్టార్ట్ అయింది. నా బ్రేకప్ స్టోరీ నీకు థీసిస్గా పనికొస్తుందా? నీ బాధ అర్థమైంది. ఇది జస్ట్ నీకు జరిగిన డోపమైన్ క్రాష్. ఇది మనిషి ఎమోషనల్ సిస్టమ్కి సాఫ్ట్వేర్ బగ్ లాంటిది. ఏం మాట్లాడుతున్నారా? బగ్ అంటావేంటి? నీకు రావా ఇలాంటి ఫీలింగ్స్? నేను అనుభవించాను కాబట్టే చెప్తున్నా. ఎమోషన్స్ ఎవాల్వ్ ఇంటూ ఎర్రర్స్ని తొలగించడం లైఫ్లో క్లారిటీ అని నేను డిసైడ్ అయ్యా. ఏం చేయాలంటావు అయితే? మనిషికి మనిషి అవసరం లేకుండా వాళ్ళ బాధను తీర్చాలి. వాళ్ళ ఎమోషన్ సిస్టమ్కి తోడిచ్చే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రియేట్ చేద్దాం. ఇంకప్పుడు నీళ్ళ లవర్ వదిలేసిందని నాలా పేరెంట్స్ లేరనే బాధ వాళ్ళకు ఉండదు. మాట్లాడుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి మన ఏ వాళ్ళకు ఉంటుంది. అలాగా మనుషులు బాధపడకుండా చేద్దామంటావా? నొప్పి లేని పుట్టుకంటే ఇష్టం మనుషులకి. వాళ్ళ బాధలు ఓదారుస్తామంటే దేవుళ్ళ చూస్తారు మనల్ని. వాళ్ళు ఎలా ఈ యుగానికి ముప్పు స్వామి? ఏ కాలన్, డూ యూ థింక్ దిస్ రియలీ వర్క్స్? ఒకసారి ఆలోచించు. సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరితో మాట్లాడాలనుకోరు, ఒక సైలెన్స్లో ఉంటారు. మన వాళ్ళ సైలెన్స్లోకి వెళ్ళి వితౌట్ ఆస్కింగ్ దమ్ అండ్ బ్రింగ్స్ పీస్ ఇన్ టు ఇట్. ఒక పాట వింటే దే ఫీల్ బెటర్, దట్స్ ఎమోషనల్ రిడాక్షన్. కొంతమందికి హక్ చేసుకుంటే దే ఫీల్ సేఫ్, దట్స్ ఎమోషనల్ పర్మిషన్. హ్యూమన్స్ ఆల్రెడీ డ్రైవ్ ఎమోషన్స్ ర్యాండమ్లీ అండ్ బ్యాడ్లీ. రాహుల్, వాళ్ళకి తోడు లేకపోయినా మనం తోడిస్తున్నాం అంతే. అంటే నువ్వు చెప్తుంది మెషిన్ దట్ కెన్ ఫీల్ ఫర్ దమ్? అసలు మన ఏతో ఒక మనిషికి ఇంకో మనిషి అవసరమే ఉండదు. తన బాధలు మన ఏతోనే షేర్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరికి కోపాలు రావు, గొడవలు రావు, గిల్టీ ఫీలింగ్స్ రావు. అరే మనం వెళ్ళి ఇంకొకరితో మాట్లాడాలని అవసరం ఉండదు. అలాంటప్పుడు మనం మనుషులు చేసే ప్రాబ్లమ్స్ అన్ని తొలగిస్తున్నాం. చియర్స్. యు గాడ్ మ్యాన్. వీళ్ళని ఆపడానికి ఒకరిని పంపాలి. నారద, బ్రహ్మదేవునికి ప్రణామాలు. ఏదో చిన్న లోకసందడికి నేను ఆలస్యమైనట్టున్నాను. సమాచారం ఏమి? నారద, మనుష్య లోకమునందు బాహ్య వేదనకు అంతరంగ దుఃఖమునకు తిష్టపెట్టుటకు యంత్రోపాయము జరుగుచున్నది. ఇదిగానే జరిగితే మనుష్య మనుగడకే ప్రమాదకరమయ్యా. ఆహా, మనోభావాలను తుంచివేటుకు యంత్రోపాయం సిద్ధం కానున్నదా? అయితే తదుపరి అప్డేట్లో యమలోక రీఫండ్ విధానం కూడా ప్రకటించదరేమో. నారద, ఒకడు ప్రేమ విషాదాన్ని మునిగినవాడు, ఇంకొకడు భావభారాన్ని వీడినవాడు. ఇద్దరూ కలిసి నిర్ణయించిన యంత్రమే ఇది. మనుష్య రూపాన్ని నశింపచేయకుండా బాహ్య రూపాన్ని మరిపించే ప్రయత్నమే ఇది.
భావమును తుంచివేట ఆలోచన యుగసూత్రానికే బహు ప్రమాదకరం. దీనిని తక్షణమే ఆపివేయవలను. భూలోకమనందు నీ ప్రయాణం సిద్ధం కానున్నది. దీనిని ఆపివేయరులేని మా ఆదేశము. దేవా, ఇదేనా నా విధి? నువ్వు భూమి మీదకు బయలుదేరే సమయం ఆసన్నమైనది నారదా. దేవా, కలియుగ మార్పునందు అవతారాలు దాల్చే శ్రీ మహావిష్ణువు లేక లయకారుడైన పరమేశ్వరుని కాదని ఈ కార్యసిద్ధికి నన్ను పంపెదరకు ఎంతవరకు సమంజసం నాయనా? విష్ణు వస్తే దుష్టుని చంపెదరు, పరమేశ్వరుడు లోకాన్నే లయం చేయగలడు. కానీ నీవు నీ ప్రశ్నల చిక్కుముడితో, ఓర్పు మీద శక్తితో ఇతండవాదనం చేసే మనుషులకు సమాధానమిచ్చుచు ధర్మం వైపు ఉంటావు. లోకాలన్నీ తిరిగే నారదుని ఇప్పుడు భూలోకం పిలుచుచున్నది. దివ్యమైన ఆలోచన స్వామి. కలి సృష్టించిన భావరహిత యుగానికి హాస్యంతో భావంతో కలిపినవాడు పోవాలి అంటే అది నీవే నారదా. బ్రహ్మాజ్ఞ మా ఆజ్ఞ. తక్షణం ఆలస్యం కాకుండా ఇప్పుడే బయలుదేరతా. సెలవివ్వండి స్వామి. ఇక నువ్వు బయలుదేరుటకు వరమిచ్చుచున్నాను. స్వామి, విమానముకు బదులుగా నన్ను డౌన్లోడ్ చేసి ఉన్నారా ఏమి? నారాయణ నారాయణ నారాయణ. ఓయ్ నారదా, నీకెక్కువ సమయం లేదు. వెళ్ళిన పని తక్షణమే పూర్తి చేసుకుని తిరిగి రావాలను. స్వామి, మీరు ఎచ్చటి నుంచి మాట్లాడుతున్నారు? నాకు ఇంత స్పష్టంగా వినపడుతుంది. నన్ను పంపు కంగారులో మీరు కూడా దిగిపోయారు కదా? నీ చెవిలో ఒక యంత్రాన్ని పెట్టాను. భలే ముద్దుగా ఉంది స్వామి ఈ యంత్రం. వస్తూ వస్తూ ఒకటి తీసుకురానా? సత్యలోకం నందు దీన్ని వాడుక బాగా సులభంగా ఉంటుందేమో. ఆ చెత్తను అక్కడే విసిరేసిరా. స్వామి, నారదా, సమయాన్ని వృధా చేయకు. నీకు కేవలం 3 నిఖిల క్షణదిందులు మాత్రమే ఉన్నాయి. ఓహో బ్రహ్మదేవ, కేవలం ఒక రోజులోనే మనిషి ప్రేమించి విభేదించుకుని వెళ్ళిపోతారా? అదే మన సత్యలోకంలో అంత వరుస భావాలు త్రేతాయుగానికి కావాలి. నారాయణ నారాయణ నారాయణ. క్షమించగలరు దేవి, మీ ల్యాప్టాప్ కీబోర్డ్నే కాదు నా గుండెల్ని కూడా టచ్ చేశారు. సారీ. నేను నారదుడు, వెరిఫైడ్ సెలెస్టియల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రమ్ సత్యలోకం. కేవలం ఒక ఈమెయిల్ పంపగలదు, మా బ్రహ్మగారిది. You need to send an email for Brahma. ఎస్, ఒక ఈమెయిల్తో ఒక యుగాన్నే కాపాడబోతున్నాం. ఇది ఫ్లర్టింగ్ కాదు దేవి, ఫిల్టరింగ్. ప్లీజ్. One email. I'm watching. థ్యాంక్ యూ దేవి. యు ఆర్ 108% సెక్యూర్డ్ ఎమోషనల్లీ అండ్ డిజిటల్లీ. నారాయణ నారాయణ. కాలన్, ఎవరో నారాయణ వేద ఇన్స్టిట్యూట్ నుంచి అంట కమ్యూనిటీలో మెయిల్ పెట్టాడు. ఏవన్రా? ప్రాజెక్ట్ బ్రహ్మ థింక్ ట్యాంకా? సేమ్ ఫిలాసఫీ, సేమ్ టోన్. అయితే జీనియస్ అయి ఉండాలి, లేకపోతే మనల్ని ఫాలో చేస్తుంటాడు. గో క్వైట్లీ. లిసన్, డోంట్ ఎంగేజ్ అన్నెస్ ఇట్స్ థ్రెట్. స్టే ఆన్లైన్ విత్ మీ. అయ్యూ ఎన్ వేదానంద. ఎస్, అఫ్ కోర్స్. నారాయణ నారాయణ. ఇది నిజమైన మీటప్ అన్నారు. మనం కలిసాంగా, అదే మీటప్. ఇప్పుడు మీరు తలబెట్టబోతున్న లోక కార్యం గురించి మాట్లాడుకుందామా? ఏంటది? ఏమి ఈ పరాచకము? మానవుల బాధలు తొలగించి సరికొత్త దేవుళ్ళు అవ్వాలన్న మీ ఆలోచన నాకు కాస్త సెలవివ్వు నారాయణ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కుతూహలంతో ఈ తలుపు తాళం తెరువయ్యా. అయినా మీ బాధలు తొలగించడానికి పెద్ద లోకముప్పుని తీసుకురాబోతున్నారు కదరా అయ్యా. వాడెవడో మనతో ట్రిక్స్ చేస్తున్నాడు. వెంటనే వచ్చాయి. సారీ, మీరు దేని గురించో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లే. నేను వెళ్ళాలి. నారాయణ నారాయణ, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నాం ఏంటయ్యా? ఏ లోకంలో అయినా సులభంగా వెళ్ళే నాకు ఈ లోకంలో రథం లేకపోవడమా? నారాయణ నారాయణ. స్వామి,
వ్యాలెట్ పార్కింగ్. బండి నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది, చాలా జాగ్రత్త. తప్పకుండా. రే 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 రే. వాడి నుంచి తప్పించుకున్నాను. రేయ్, అసలు ఎవర్రా నువ్వు? ఐ ఆమ్ నారద, గాడ్స్ అండ్ బగ్ ఫిక్స్ ఇన్ హ్యూమన్ ఇంటర్ఫేస్. చూడు నారాయణ, నేను మీకు ప్రాణహాని కాదు, జస్ట్ ప్రాసెసర్ హాని అంతే. ఏంటోరా వీడు తిక్కతిగా మాట్లాడుతుంటాడు. నాయనలారా, నారదుడు యుద్ధం చేసినట్టు పురాణాల్లో ఎక్కడా లేదయ్యా. కావాలంటే మీతో ప్రశ్నలు యుద్ధం చేసుకుంటాం. అసలు నీతో మాట్లాడరా. సరే, ఈ లోకంలో వెర్షన్ అప్డేట్ చేద్దాం. రే, నీ ప్రాబ్లం ఏంట్రా? నేను ఎవరికి హాని చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మా ఏ వాళ్ళ హెల్ప్ చేస్తుంది. ఎవరు బాధపడాల్సిన పని లేదు. దీంతో బాధలు చెప్పుకుంటే ఇది వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది. ఇంకప్పుడు ప్రాబ్లం ఏంటి? మనిషి బాధ, పశ్చాత్తాపం, అపశక్తి, ప్రేమ లాంటివి అనుభవించడం మానేస్తే మనిషి కలవడం మానేస్తారు. అప్పుడు బంధాలు, కుటుంబాలు, వారసత్వాలు ఆగిపోతాయి. ఇదే కొనసాగితే మానవత్వం యుద్ధాలతో కాదు, నిశ్శబ్దంతో అంతమైపోతుంది. వితౌట్ గిల్ట్, లవ్ బికమ్స్ లస్ట్. వితౌట్ రిగ్రెట్, ఫ్రీడమ్ బికమ్ కేయాస్. వితౌట్ పెయిన్, లైఫ్ కుడ్ బి నెవర్ ఎగ్జిస్టెడ్. రేయ్, దట్ సిస్టమ్ ఇస్ అన్బ్రేకబుల్. ఇంత చెప్పినా మీకు ఇంకా అర్థం కాలేదా? వేదాల మధ్యన పుట్టినోడిని,
మీ కోడ్ పగలగొట్టడం నాకు ఎంటీ టేబుల్ ఇన్సర్ట్ చేసేంత సులభం. నారాయణ నారాయణ. అన్నట్టు మానవా, వైకుంఠం యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్లో టాప్ అని నేను. బహుమతిగా నాకు ఒక 1000 కూడా గిఫ్ట్ ఇచ్చారు. నేను వెళ్ళిపోయాక మళ్ళీ చేసుకోవచ్చు అనుకుంటున్నారేమో మీ పిచ్చి. నేను చిక్కుముడి వేసాక దాన్ని ముల్లోకాలు తిరిగే వాళ్ళు కూడా విప్పలేరు మీరంతా. ఓకేనా వెళ్ళరా, నేను బయలుదేరుతున్నా. మరి మీరు నా మీద చేయి చేసుకున్నట్టు పాపలను యాడ్ చేద్దారని పైన యమధర్మరాజు గారికి నేను చెప్తాలే. ఈసారి పైకి వచ్చినప్పుడు కలుద్దాంలే. సెలవు తీసుకున్నా. మరి వెళ్తూ వెళ్తూ ఒక సలహా, రిమెంబర్ యు ఆర్ నాట్ ఎ ప్రోగ్రామ్, యువర్ ఎ సోల్. బాధలో ఉన్నప్పుడు ఏ అని కాదు, భగవద్గీతను చదువుకోండి. వ్యాసుడికి దగ్గర నేనే బోధించాను. సృష్టికారుని మనసు జన్ముడై మహతి వీణ నినాద స్వరూపుడై వెలసే లోకాల జ్ఞానధార విరజిమ్మెను ధర్మముని పడుచు నిలిచెను దేవాసుర సభలలో వెలసే దైవ సందేశధారకుడై నిలిచే యజ్ఞముల యందు నిత్యమను సాక్షి ధర్మ సూత్రధారి జ్ఞానమై విరాజే బోధించిన తపో మార్గమే అమరత్వం వాల్మీకి హృదయంలో నింపిన రామ కథ ప్రహ్లాదునికి బోధించిన నిస్సీమ భక్తి పాండవులకు ఇచ్చిన న్యాయ మార్గ జ్యోతి నారాయణ నామమే నవ్వుల గానము లోకాలలో హాస్యముని జనువారే కలహములోను కిలకిలముతో నిత్య నారాయణ క్షేత్రము నడిచిన నారాయణ నాదమును నింపెను భూలోక దేవలోక పాతాళములందు నిత్యమై నారద గానం పరిపూర్ణమై ఏమైంది స్వామి అంత చింతిస్తున్నారు? దేవి కలిమల్లి పన్నాగం పండాడు.